హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో ఎప్పుడెప్పుడు అని చూస్తున్న మన హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో పెరుగుతున్నాయి అని అన్నాము. సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి సో దాదాపు వచ్చేసి మనకి హెచ్ఎండి ఆల్రెడీ ఒక నోట్ రిలీజ్ చేసింది. సో దాదాపు వచ్చేసి మనకి 11 డిస్టిక్లు అండ్ మండలాలు వచ్చేసి మనకు 104 మండలాలు, విలేజెస్ వచ్చేసి 1350 1355 విలేజెస్ ఈ హెచ్ఎండిఏ పరిధిలో మనకి రావడం జరిగింది. సో ఇంతకు ముందు హెచ్ఎండిఏ అంటే తెలుసు కండి, వరంగల్ హైవేలో చూసుకుంటే మనకు భువనగిరి వరకు, విజయవాడ హైవేలో చూసుకుంటే మనకు చౌటుపల్లి ముందు వరకే ఉంది. అండ్ ఇక్కడ శ్రీశైలం హైవేలో చూసుకుంటే కడతాల్ వరకు ఉంది. అండ్ షాద్ నగర్ వైపు చూసుకుంటే నందిగామ అని చెప్పేసి అక్కడ వరకే లిమిట్స్ ఉన్నాయి. ఎస్, దేన్ని ఉద్దేశించి చేసారు మీ అందరికీ తెలుసండి. సో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, సో రీజనల్ రింగ్ రోడ్ని ఉద్దేశించి ఇప్పుడు లిమిట్స్ను పెంచడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ని ఉద్దేశించి పెంచుతుర్రు అంటే ఇన్వెస్టర్స్కి ఇప్పుడు చాలా ముఖ్యమైన టైం ఇది ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో ఎలా మనము గ్రోత్ అవుతాం అనేది చిన్న ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఎందుకంటే సపోజ్ హెచ్ఎండిఏ, సో హైదరాబాద్ ఇది. సో హైదరాబాదు ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు ఇక్కడ వరకే హెచ్ఎండిఏ ఉండే. సో ఏదైతే ఎల్బీ నగర్, ఆరం గారు, మెహదీపట్నం, ఇలా సికింద్రాబాద్ ఈ ఏరియా వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచినప్పుడు, సో హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతుర్రు అంటే మన పాపులేషన్ పెరుగుతూ ఉంది. సో పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ ఎక్కువ వస్తాయి కాబట్టి, సో హౌసెస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు రావడం వల్ల సో లిమిట్స్ పెరుగుతూ కాబట్టి సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్, సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మీకు ఇప్పుడు ఫుల్ అయింది, మీకు అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఎంత స్క్వేర్ యార్డ్ నడుస్తుందో కూడా తెలుసు. ద నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్, సో ఓఆర్ఆర్. సో అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా పరిధి పెంచినప్పుడు సో అంటే వాళ్ళకు ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో రానున్న 10 ఇయర్స్కి, రానున్న 15 ఇయర్స్కి, రానున్న 30 ఇయర్స్కి సో పాపులేషన్ ఎలా ఉండబోతుంది, మనం గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయబోతున్నారని ఒక ప్లానింగ్ ఉంటుంది. సో దాని ప్రకారము ఓఆర్ఆర్ వరకు మనకు హెచ్ఎండిఏ పరిధి పెంచినప్పుడు కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉండే. అప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఈ సోషల్ మీడియా చాలా తక్కువ ఉండడం వల్ల ఎవరికి తెలియదు. ఎవరైతే ల్యాండ్ మీద అవగాహన ఉందో వాళ్ళ వరకే సో ఇన్వెస్ట్మెంట్ చేసి, కొంతమంది పక్కన వాళ్ళు చెప్పారనో, పక్కన వాళ్ళు ప్లాట్ కొన్నారని అలా కొన్న వాళ్ళు సో ఈరోజు ఎంత బడ్జెట్లో ఉన్నదని మీకు తెలుసు. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చినప్పుడు 200-300 ఉన్నది కాస్త 40,000 50,000కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్. ఎస్, సో రీజనల్ రింగ్ రోడ్ని ఉద్దేశించే ఈ హెచ్ఎండిఏ పరిధి అనేది పెంచిరు. సో హెచ్ఎండిఏ దాని గురించి చెప్పకుండా ఈ రింగ్ రోడ్స్ గురించి చెప్తున్నారంటే, ఎందుకంటే హెచ్ఎండిఏ పెంచిందే రీజనల్ రింగ్ రోడ్ గురించి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ని ఉద్దేశించి ఈ మధ్యలో ఏదైతే ఉన్నదో, ఈ ఏరియా ఏదైతే ఉన్నదో, ఇక్కడ మొత్తం మనకి రానున్న రోజులలో రెసిడెన్షియల్ అండ్ కంపెనీస్ ఆల్రెడీ వస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మాత్రమే. సో రీసెంట్గా చూసుకుంటే చర్లపల్లి దగ్గర ఎంత పెద్ద రైల్వే కారిడార్ పడదో మీకు తెలుసు, జంక్షన్స్. అలాంటి హైదరాబాద్కి ఒక 4 రాబోతున్నాయి. సో ఇక్కడ ఏదైతే అవుటర్కి, రీజనల్కి మధ్యలో ఉన్నట్టు మాత్రమే అక్కడే కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ రావడం వల్ల రెసిడెన్షియల్ వస్తాయి, రెసిడెన్షియల్ రావడం స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, ఎవ్రీథింగ్. సో రానున్న రోజులలో భవిష్యత్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉంది. ద ఫ్యూచర్ సిటీ అంటాం మనం. సో ఈ ఫ్యూచర్ సిటీకి అడ్వాంటేజెస్ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచారు. సో దాదాపు హెచ్ఎండిఏ పరిధి 11 డిస్టిక్లు. సో 11 డిస్టిక్లు అంటే ఇటు చూసుకుంటే మనకు మహబూబ్నగర్ కానీ, లేదు అంటే రంగారెడ్డి కానీ, నల్గొండ అండ్ మహబూబ్ నగరు అండ్ మెదక్, ఇలా డిస్టిక్లు చాలా, సంగారెడ్డి, రంగారెడ్డి. సో ఇలాంటి డిస్టిక్లను కలుపుకొని మనకు ఈ హెచ్ఎండిఏ పరిధి పెంచిరు. సో ఆ హెచ్ఎండిఏ పరిధిలో, ఎందుకంటే హెచ్ఎండిఏ అనగానే మినిమం 20,000 గజం, 15,000 గజం అలా ఉంటుంది. బట్ ఆ హెచ్ఎండిఏ పరిధిలో ఈ ఏరియా ఏదైతే ఉందో షాద్ నగర్ ఏదైతే ఉందో, ఇప్పుడు జస్ట్ హెచ్ఎండిఏ పరిధిలో 7,999K పర్ స్క్వేర్ యార్డ్ మనకి లభిస్తుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో. సో మనకి డిటిసిపి అప్రూవల్ తో
బట్ లిమిట్స్ వచ్చేసి ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ ఆల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మనకు. సో ఇది రావడం చాలా గ్రేట్ న్యూస్, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం లాంచ్ చేసి కూడా ఒక 8 months అవుతుంది. సో జస్ట్ 8,000 గజమే. సో 8,000 కంటే మినిమం 150 square yards ఉంటుంది. మీకు 12 lakhs బడ్జెట్లోనే హెచ్ఎండిఏ లిమిట్స్లో, అది రీజనల్ రింగ్ రోడ్ లోపల మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలో రావడం అనేది సో చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ముందస్తు ప్లానింగ్ తోటి ఆలోచించి డిటిసిపి అప్రూవల్ తీసుకురావడం జరిగింది. బట్ లిమిట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు హెచ్ఎండిఏ వచ్చింది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో డెఫినెట్ గా తక్కువ బడ్జెట్ అంటే హెచ్ఎండిఏ 8,000 కంటే తక్కువ ఎక్కడ ఉండదండి ఇప్పుడే. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో ప్రైజెస్ పెరుగుతాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో సో వాళ్ళు కాల్ చేయొచ్చు. సో మనకి కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్స్ చూడొచ్చు. అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన డిస్ట్రిక్ట్స్ మీకు చెప్పాను కదా, ఈ ఏరియాలకు వెళ్తే మనకు చౌటుపల్ దాటేసి కొన్ని వలిగొండ కావచ్చు, అటు పోతే వలిగొండ సైడ్ కావచ్చు, ఇటు వెళ్తే మహబూబ్ నగర్ బాలానగర్ ఏరియా వరకు కావచ్చు, అటు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ డిస్టిక్. సో ఇలాంటి డిస్టిక్లలో చాలా వరకు మనకు హెచ్ఎండిఏ పరిధి వచ్చింది. ఇదే రైట్ టైం. సో ఓన్లీ మన దగ్గర అంటలేను, మనకి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే దగ్గర ఉందో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫ్యూచర్ భవిష్యత్ తరాలకి డెఫినెట్ గా. ఎందుకు చెప్తున్నా అంటే మీ పక్కన వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఫ్యూచర్ ఎలా ఉందో. పాస్ట్ అంటే పోయిన 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2002, 2003, 2000లో తీసుకోండి, రేట్లు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నాయని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ వీడియో హెచ్ఎండిఏ అప్డేట్స్ కోసం చేశాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.